నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మేడం గారు గతంలో ఉన్నప్పుడు కరోనా టైం, నియర్ బై కరోనా టైంలో గిరిజన ప్రాంతాలు ఏవైతే ములుగు ప్రాంతాల పక్కన ఏవైతే గిరిజన గూడాలు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మేడం గారు చాలామందికి అన్నం తినలేని పరిస్థితిలో ఉన్న వారికి సరుకులు అందించారు. సరే, అది పోని మేడం గారు ఒక మాట అన్నారు. అదే ఆ యొక్క గిరిజన ప్రజలను ఆదుకునే సందర్భంలో నియర్ బై పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పోతా ఉంటే ఎక్కువ రాయితీలతోటి ఇతర కంపెనీలకు ప్రోత్సాహం ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వము. కానీ పెట్రోల్కి ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదనుకుంటూ మేడం గారు మాట్లాడారు. మరి గతంలో ఆ విధంగా మాట్లాడిన మేడం ఈరోజు వారి యొక్క సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పెట్రోల్ గురించి కానీ ఆ ములుగు గిరిజన ప్రజల గురించి కానీ మేడం గారు రుమాలు చుట్టుకొని తట్టలు పట్టుకొని మూటలు పట్టుకొని ఆ రోజు వెళ్ళిన మేడం బడ్జెట్ సమావేశాల్లో కానీ లేకుంటే మాకు ఫలానా అభివృద్ధి జరగాలని కానీ మేడం ఏ సందర్భంలో కూడా సంవత్సరం అయినా కూడా ఆ పెట్రోల్ రేట్ పైన కానీ లేకుంటే ఆ గిరిజన యొక్క గూడాల సంగతి కానీ మాట్లాడలేని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే మనము ఈరోజు పెట్రోల్ డీజిల్ ఖర్చు 30 రూపాయలు, కానీ స్టేట్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ట్యాక్స్ కానీ డీలర్ ఛార్జ్ అనే పేరుతోటి దాదాపు 60 రూపాయలు అదనపు భారం ప్రజలపై మోపి ఈరోజు కరోనా కష్టకాలం ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి రాయితీలు కానీ ఎలాంటి రూపాయల సాయం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వనటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తా ఉంది. అయితే ఈ పెట్రోల్ గురించి తెలిసినంత ఇక ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే 30 రూపాయలకి పెట్రోల్ దొరికినప్పటికీ స్టేట్ జిఎస్టీ అని ఆ జిఎస్టీ అని ఈ జిఎస్టీ అని వేసేసి దగ్గర 120 రూపాయలు గత ప్రభుత్వంలో చేసింది అనుకుంటా మేడం గారు మాట్లాడుతున్నారు. ఎంతయ్యా అంటే ఇప్పుడు పెట్రోల్ సౌదీ అరేబియా నుంచి అనుకుందాం. ఇప్పుడు అరబ్ నుంచి వచ్చే పెట్రోల్ మన దేశానికి కానీ రాష్ట్రానికి వర్తించేటప్పటికి ఇది 30 రూపాయలు మాత్రమే. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చేసరికి స్టేట్కి వచ్చేసరికి ఆ పెట్రోల్ రేటు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనుకుంటా దగ్గర 80 రూపాయలు పెరిగిపోతుందట. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ జిఎస్టీ అనో ఆ జిఎస్టీ అనో ఇక జిఎస్టీలు వేసేసి దాని మొత్తానికి 110 రూపాయలు లేకుంటే 116 రూపాయలు, అది లేకుంటే 120 రూపాయలు అదనంగా ఛార్జీలు పెంచేసిళ్ళు. ఇప్పుడు మేడం గారు గతంలో పెట్రోల్ రేటు మనకు దక్కేది ఎంత 30 రూపాయలకు మాత్రమే. మరి ఈరోజు మేడం అధికారంలో ఉన్నప్పటికీ ఈ ములుగు ప్రజలకు ఇక శుభవార్త చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు పెట్రోల్ అక్కడ 30 రూపాయలు దొరకబోతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు పెట్రోల్ ఉచితంగా అంటే ఈ ట్యాక్స్ కానీ ఏ ట్యాక్స్ తీసుకోకుండా మొత్తం ఫ్రీగా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడి నుంచి సౌదీ అరబ్ నుంచి మనకు ఎంతైతే వస్తుందో అంతకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో మనకు వర్తించబడుతుంది. మిత్రులారా, ఇది మీకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే సీతక్క గారు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడిన ఈ పెట్రోల్ రేట్ల గురించి మనకు 30 రూపాయలే మనకు 30 రూపాయలే పెట్రోల్ దొరుకుతుందని మేడం గారు గతంలో చెప్పినప్పటికీ ఈరోజు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి వారి సొంత పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఏం చేయాలి మిత్రులారా? మరి పెట్రోల్ 30 రూపాయలుగా దొరుకుతుంది. మనకు జిఎస్టీలు అవసరమా? పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడడానికి కోసం 30 రూపాయలు పెట్టండి మేడం గారు అసెంబ్లీలో కొట్లాడి మరి లాస్ట్కి పెట్రోల్ రేట్ని రాష్ట్రంలో 30 రూపాయలకు చేసింది. ఇది మేడం గారి స్వభావం. ఇది ఈ గతంలో మాట్లాడిన ఈ వీడియో ఈరోజు ఎందుకు ఆ విషయం పైన మీరెందుకు చర్చకు రాలేదు? మీరెందుకు చర్చించలేదు? మీరెందుకు అసెంబ్లీలో మాట్లాడలేదు? మీరెందుకు ప్రజల పక్షాన ఉండి కొట్లాడలేని దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్న మంత్రి సీతక్క గారు. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? మీరు అంటూ ఉంటారు కదా, పేదల పక్షాన కర్కోటేశమైన ప్రభుత్వం బీఆర్ఎస్, పెట్రోల్ రేట్ల కాడ కూడా కర్కోటేశమైన ప్రభుత్వము బీఆర్ఎస్ అని చెప్పి ఈరోజు సొంత అధికార పార్టీ ఏ ఇసుక రవ్వంత కానీ ఆ గింజంత రవ్వంత కానీ మీరు గిరిజన ప్రజల కోసం కానీ లేకుంటే ఆ పెట్రోల్ రేట్లు కానీ ఏమైనా తగ్గించారా మేడం గారు? ఒక్క రూపాయి తగ్గించారా? ఇవన్నీ డ్రామాలు. ఇట్లాంటి డ్రామాలు అంటే ఆమెకు ఇచ్చిన బిరుదు అంతా ఇంత కాదు. రీల్స్ స్టార్ అనేది అది వాళ్ళ వీళ్ళకి వచ్చే బిరుదులు కాదు. అది ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి చేస్తేనే అది వస్తుంది. అది మేడం గారికి దక్కింది రండి.
పేద ప్రజల అమాయక ప్రజల ఓట్లతోటి రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉంది మేడం గారు అయితే, అంతేగాని ప్రజలను బాగుపెట్టే ఆలోచన ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు మంత్రి సీతక్క ఉండి అక్కడ ములుగు డెవలప్ అయిందంటే ఆమె వల్ల ఒక 1% కూడా కాలేదు. అది బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి అయ్యింది. మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే అక్కడ అభివృద్ధి అవుతుంది తప్ప ఈ మంత్రి సీతక్క గారు ఏ పార్టీ నుంచి గెలిచి 1 రూపాయి కూడా అక్కడ పని కాదు, పని జరగదు కూడా.